ఈ వీడియోలో మనం కొన్ని విచిత్రమైన ప్లేసెస్ అలాగే మన శరీరంలో జబ్బులన్నీ నయం చేసే నది గురించి, మన ఇండియాకి ఇండియా అని పేరు ఎలా వచ్చింది, అలాగే కొన్ని ఆసక్తి కలిగించే ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ప్రపంచంలో చాలా భయం కలిగించే ప్లేసెస్ మనం చూసే ఉంటాం. అందులో ఒకటే పొటాటో చిప్ రాక్. దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒక పెద్దటి లోయటి కొండపైన ఈ రాయి ఉంటుంది. ఇది చూడడానికి సన్నగా పొటాటో చిప్ లానే ఉంటుంది. అందుకనే దీనికి పొటాటో చిప్ రాక్ అని పేరు పెట్టారు. చూడ్డానికి భయం కలిగించి ఉన్నా సరే దీనిపైన కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. ఆ కొండ హైట్ భూమిపై నుంచి 2700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ప్లేస్ కి 4 లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ కాలిఫోర్నియాలో ఉంది. నెంబర్ 2, కేరళ నేషనల్ పార్క్ లో జటాయువు అనే విగ్రహం వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్ట్రక్చర్ గా రికార్డు ఉంది. ఈ విగ్రహం లెంత్ వచ్చేసి 200 ఫీట్, అలాగే విడ్త్ వచ్చేసి 150 ఫీట్, అలాగే దీని హైట్ 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ బర్డ్ స్ట్రక్చర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఉంది. నెంబర్ 3, సింగపూర్ లో ఒక విచిత్రమైన బ్రిడ్జ్ ఉంది. దీని పేరే ఇకో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ని 6th డిసెంబర్ 2019 లో ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మనుషుల కోసం కాకుండా జంతువుల కోసం నిర్మించారు. ఎందుకంటే అడవుల మధ్యలో ఒక హైవేని నిర్మించారు. ప్రతిరోజు చాలా యానిమల్స్ ఆ హైవే మీద వెళ్లే వాహనాల కింద పడి చనిపోయేవి. అందుకోసమే జంతువులు చనిపోకూడదని ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యాక చాలా జంతువులు చనిపోవడం కూడా తగ్గింది. ఈ బ్రిడ్జ్ ని నిర్మించడానికి సింగపూర్ గవర్నమెంట్ కి $10 మిలియన్ అయింది. నెంబర్ 4, ద రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు పొందింది. ఇవి 3 మీటర్స్ పొడవు ఉండి దాదాపు 40 కేజెస్ బరువుని ఈజీగా మోయగలుగుతుంది. నెంబర్ 5, ఇక్కడ మీరు చూస్తున్న లేక్ పేరు లేక్ కిలు. ఈ లేక్ కెనడాలో ఉంది. ఈ లేక్ అంతా ఇలా 400 స్పాట్స్ తో ఉంటుంది. ఈ స్పాట్స్ లోని కలర్స్ ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్ లా ఉంటాయి. ఈ స్పాట్స్ లోని వాటర్ లో ఎన్నో నేచురల్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. ఈ లేక్ లో ఒక్కొక్క సర్కిల్ లో ఉన్న వాటర్ ఒక్కొక్క జబ్బుని నయం చేస్తుంది. నెంబర్ 6, వరల్డ్ లోనే ఎత్తైన స్టాట్యూ మన ఇండియాలో గుజరాత్ లో ఉంది. ఈ స్టాట్యూ వల్లభాయ్ పటేల్ గారిది. దీని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. ఈ స్టాట్యూ మొత్తం హైట్ వచ్చేసి 597 ఫీట్, అంటే దాదాపు 182 మీటర్స్. దీనిని 31 అక్టోబర్ 2018 లో ఓపెన్ చేశారు. ఈ స్టాట్యూని సంవత్సరానికి 28 లక్షల మంది విజిట్ చేస్తారు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటి. నెంబర్ 7, రోజరీ పీ. ఇది అత్యంత ప్రమాదకరమైన ఫ్రూట్. ఇది ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్, నార్త్ అమెరికా అండ్ ఇండియాలోనే పెరుగుతుంది. వీటిని చూడడానికి రెడ్ అండ్ బ్లాక్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, కానీ వీటిని తింటే బాడీలో విషం పెరిగిపోతుంది. క్షణాల్లోనే మనిషి చనిపోతాడు. ఈ ఫ్రూట్ ని డ్రై చేసి జ్యువెలరీలో యూస్ చేస్తారు. నెంబర్ 8, మామూలుగా ఏ ఐస్ అయినా సరే ఎండ పడితే మొత్తం కరిగిపోతుంది. కానీ మొత్తం ఐస్ తో నిర్మించిన ఒక హోటల్ మాత్రం ఎండాకాలంలో కూడా కరగదు. ఈ హోటల్ స్వీడన్ లో ఉంది. ఈ హోటల్ పేరు ఐస్ హోటల్ 365. ఈ హోటల్ ని మొత్తం స్టీల్ మరియు కాంక్రీట్ తో కన్స్ట్రక్ట్ చేశారు. పైన రూప్ మొత్తాన్ని 20 సెంటీమీటర్ ఇన్సులేషన్ తో నిర్మించారు. అందుకే ఈ హోటల్ ఎండాకాలంలో కూడా కరగదు. నెంబర్ 9, ఫింగల్స్ కేవ్స్. ఇది ప్రపంచంలోనే వింతైన గృహ. నార్మల్ గా గృహలు రౌండ్ షేప్ లో ఉంటాయి, కానీ ఈ గృహలో ఇలా ఎక్సోగన్ షేప్ లో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళకి నీళ్లు తగిలినప్పుడు మంచి మెలోడీస్ మ్యూజిక్ వస్తుంది. ఈ గృహ స్కాట్లాండ్ లో స్టాఫా ఐలాండ్ లో ఉంది. నెంబర్ 10, బ్లూటూత్ టెక్నాలజీకి 9th సెంచరీకి చెందిన హెరల్డ్ బ్లూటూత్ అనే రాజు పేరు పెట్టారు. ఎందుకంటే డెన్మార్క్ అండ్ నార్వేని ఒకటి చేసినట్లు బ్లూటూత్ టెక్నాలజీ కూడా మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ ని ఒకటి చేస్తుంది కాబట్టి బ్లూటూత్ అని అతని పేరు పెట్టారు. నెంబర్ 11, ఈ భూమి మీదకి డైనోసార్స్ కంప్లీట్ గా అంతరించిన తర్వాత ఈ భూమి మీదకి ఒక కొత్త స్పీసియస్ వచ్చింది. దీనిని జైంట్ టర్టిల్ అని పిలుస్తారు. ఇవి చూడడానికి అచ్చం తాంబేలులాగే ఉన్నప్పటికీ ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ టర్టిల్స్ ఎంత పెద్దవి అంటే ఒక క్రొకోడైల్ని కూడా ఈజీగా తినేయగలదు. నెంబర్ 12, మన ఇండియాకి ఇండియా అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ పేరుని మన ఇండియాలో ఉన్న ఇండస్ అనే నది నుంచి తీసుకున్నారు. ఇండస్లోని INDUSని INDIAగా మార్చి ఇండియా అని పెట్టారు. నెంబర్ 13, టెన్నెసీ అనే ప్లేస్లో వండర్ వర్క్స్ పీజియన్ ఫర్గ్ అనే పేరుతో ఒక అన్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఈ బిల్డింగ్ కంప్లీట్గా రివర్లోనే నిర్మించారు. ఇందులో సైన్స్ ఎగ్జిబిషన్స్ లాంటివి కండక్ట్ చేస్తారు.
వరల్డ్లో ఉన్న కొన్ని వండర్ఫుల్ బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 14, ఫేస్ మీద డింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం అందంగా కనిపిస్తారు కదా, అయితే ఈ డింపుల్స్ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. వాళ్ళకి ఉన్న జెనెటిక్ లోపం వల్ల మజిల్స్ ఇన్కరెక్ట్గా గ్రో అవుతాయి. నెంబర్ 15, కన్ఫ్యూజియస్ అనే పేరు గల ఫేమస్ చైనీస్ ఫిలాసఫర్ ఉండేవారు. ఇతను ఒక మంచి విషయాన్ని చెప్పారు. అదేంటంటే, ద మ్యాన్ హూ ఆస్క్ ఏ క్వశ్చన్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ ఎ మినిట్. అంటే ఒక మనిషి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో అతను ఒక నిమిషం వరకు ఫూల్ అవుతారు. అలాగే ద మ్యాన్ హూ డస్ నాట్ ఆస్క్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ ఎ లైఫ్. అంటే ఒక మనిషి ఎప్పుడైతే ప్రశ్నించడో అతను జీవితాంతం ఫూల్గానే ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.